హైవే కదా, లారీ వాళ్ళు ఉంటారు కదా, చెప్పచ్చు కదా. అటు ఇటు వెళ్ళిపోతే టెంపుల్కే కదా. ఇందాక ఇంటి నుంచి వచ్చేటప్పుడు ప్రే చేసుకోవటం మర్చిపోయాను కదా. మా అమ్మ నాకు అలా నేర్పించింది. అవును పంతులు గారు, ఈ మూఢనమ్మకాల వల్ల యూజ్ ఏంటి అసలు? టైం వేస్ట్ కాకపోతే. నమ్మకాలకి మూఢనమ్మకాలకి పసుపు కుంకుమకున్నంత తేడా ఉంది బాబు. పసుపు కుంకుమ. అవును పంతులు గారు, ప్రొఫెషన్ కోసం పెళ్లి చేసుకోవడం పసుపా కుంకుమ? మంత్రాలకి చింతకాయలు రాలో బాబు. సార్, తెలుగు సబ్ టైటిల్స్ లేవు సార్, కొంచెం అర్థమయ్యేలా చెప్పండి. నీటితో దీపం వెలిగించే కైండ్ అన్నమాట. కైండా? వావ్. ఇలా నిన్న అడిగాడా పంతులకి ఎందుకు ప్రొఫెషన్ పెళ్లి అని చెప్తున్నావు? మరి కాదా, నీకు పసుపు కుంకుమల మధ్య డిఫరెన్సే తెలీదు? గోవింద గోవింద హరి గోవింద. ఇక్కడ ట్రాఫిక్ చాలా ఎక్కువ ఉంది, పక్కకి వెళ్దాం. ఇప్పుడు చెప్పు, ఏం అర్థం కాలేదు? అన్నీ మీరు మీ మూవీ వాళ్ళకి చాలా ఫేక్ నమ్మకాలు ఉంటాయి కదా, ఎందుకో మీరు అందరు చాలా క్లారిటీగా ఉంటారు కదా. ఇందాక నుంచి చూస్తున్నా మూవీ వాళ్ళు అంటున్నావు. మరి కాదా? ఏంటి కోకోనట్ కొట్టడం, గుమ్మడికాయలు కొట్టడం, నేమ్స్లో ఎస్ఎస్ఎస్ అని సిసి అని వేయడం, ఇదేమైనా కార్బన్ కాపీయా? మళ్ళీ ముహూర్తాలు. అసలే పెళ్ళిళ్ళకే వేస్ట్ అనుకుంటే మళ్ళీ సినిమాలకు కూడానా? పోనీ అట్లా పెట్టిన సినిమా ఏదైనా హిట్ అయిందా చెప్పు? అది కూడా కాదు. మరేం యూజ్ అసలు మూవీస్ వల్ల? ఓ తల్లి నీలాంబరి, నువ్వు మళ్ళీ ఆ హిస్టరీ ఛానల్ ఓపెన్ చేయకు, నీకు దండం పెడతా. మూవీస్ బాబు, కెమెరా యాంగిల్ ఓకేనా? లైట్స్ అండ్ ఆల్ ఓకేనా? ఫోకస్ ఓకేనా? నా కాటుగా ఓకే. నీ క్వశ్చన్ ఏంటి? మూవీస్ వల్ల యూజ్ ఏంటియా? వాయిస్ ఓకేనా? ఓకే. మూవీస్ ఒక మనిషి పుట్టాక, స్కూల్లో జాయిన్ అయ్యాక టిఫిన్ బాక్స్ షేర్ చేసుకోవటం దగ్గర నుంచి 10th క్లాస్లో ఒక అమ్మాయి రాఖీ కడితే ఏం బాధ లేనట్టు ఎలా ఉండాలో, మళ్ళీ కాలేజ్కి వెళ్ళాక ఒక అమ్మాయికి ఎలా సైట్ కొట్టాలో, ఎలా ఇంప్రెస్ చేయాలో, ఎలా ప్రపోజ్ చేయాలో, ఎలాంటి గిఫ్ట్స్ ఇవ్వాలో, ఎలా నైట్ గోడ దూకి వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇంప్రెస్ చేయాలో, ఎలా గొడవ పడాలో, మళ్ళీ బాబు బుజ్జి బంగారం అని ఎలా సారీ చెప్పాలో, కూల్ అయ్యాక ఓకే బంగారం అని ఎలా ముద్దు పెట్టాలో, లవ్ ఫెయిల్ అయ్యాక ప్రేమ ఎంత మధురం, ప్రియురాలు ఎంత కఠినం అని ఎలా ఏడవాలో, ఆ ఫేస్ ని ఎలా ఎంజాయ్ చేయాలో క్లియర్గా చూపించింది మా మూవీస్. ఫెయిల్యూర్ తర్వాత కూడా లైఫ్ ఉంటుందని, నీకు సెట్ అయ్యే అమ్మాయి ఏ టెండర్ లాంటి యాప్లోనో ఉంటుందని ధైర్యాన్ని ఇచ్చేది మూవీస్. పెళ్ళి ఎలా చేసుకోవాలో, ఆఖరికి పెళ్ళయ్యాక లోపల ఏం చేయాలో కూడా చూపించింది మా మూవీస్. కానీ వేరే మూవీస్ ఇంట్లో ఉన్న ఆంటీలకి అమ్మమ్మలకి ప్రేమలు దోమలు ఎలా ఉండాలో, బ్రదర్ అండ్ సిస్టర్స్ మధ్య ఎలా ఉండాలో, ఎలా గొడవ పడాలో, మళ్ళీ ఎలా కనెక్ట్ అవ్వాలో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తో సహా చూపించింది మూవీస్. సండే వస్తే మూవీస్, గర్ల్ ఫ్రెండ్తో బయటికి వెళ్ళాలంటే మూవీస్, ఫ్రెండ్స్తో హ్యాంగ్ అవుట్ చేయాలన్నా మూవీస్, ఆఖరికి యూట్యూబ్లో ఇన్స్టాగ్రామ్లో రివ్యూస్ పైన బతికేది మా మూవీస్ వల్లనే. షాపింగ్ మాల్ ఓపెనింగ్స్కి, జ్యువెలరీ షాప్ ఓపెనింగ్స్కి కావాల్సింది కూడా మా మూవీ వాళ్ళే. అంతెందుకు, స్టేట్కి ఎంపీ ఎమ్మెల్యే ఆఖరికి సీఎం కూడా మా మూవీస్ వాళ్ళ దగ్గర నుంచి రాలేదా? ఇంకా చాలే, ఇదే ఎక్కువైందనుకుంటా. ఇదే లాస్ట్ డైలాగ్. మోనోలాగ్స్ ఎక్కువయ్యాయి కదా. ఓకేనా?